జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మన దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైన హిందువులందరికీ కూడా ఈ న్యూస్ ఒక కిక్కిచ్చే న్యూస్ అని చెప్పడంలో అసలు ఆశ్చర్యమేలా. న్యూస్ విన్నాక నేను చెప్పింది అవునో కాదో మీరే డిసైడ్ అయిపోతారు. సరే, మనం ఊహించిందే నిజమైపోయింది. త్వరలోనే మన కేంద్ర ప్రభుత్వం మత మార్పిడి నిరోధక బిల్లును అయితే తీసుకురానున్నట్టయితే తెలుస్తుంది. దీంతోనే ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో వెళ్ళిపోయింటాయి. మీకు కూడా ఈ విషయం అయితే అర్థమవుతూ ఉంటుంది. ఇందుకు సంబంధించిన హింట్ను ఇప్పటికే అమిత్ షా గారు అయితే ఇచ్చేసినారు. ప్రస్తుతం మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సంగతి మనకందరికి కూడా తెలిసిందే. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో వక్ఫ్ బోర్డు చేస్తున్నటువంటి అక్రమాల గురించి మీకు అందరికీ కూడా తెలుసు. వక్ఫ్ బోర్డు ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల విలువైనటువంటి ఆస్తులను అక్రమంగా సంపాదించింది. అందుకే మేము ప్రస్తుతం ఈ వక్ఫ్ బోర్డు బిల్లు పైన కాన్సన్ట్రేషన్ అయితే చేస్తున్నాం. త్వరలోనే ఈ వక్ఫ్ బోర్డు బిల్లును చట్టంగా రూపొందిస్తాం. అది ఎంతో దూరంలో అయితే లేదో, వచ్చే వింటర్లోనే, అంటే ఇప్పుడు ఈ చలికాలం అయితే వస్తుంది కదా, ఈ చలికాలంలో జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఈ వక్ఫ్ బోర్డు బిల్లును ప్రవేశపెట్టి దాన్ని అయితే ఆమోదిస్తాం. ఇప్పటికే వక్ఫ్ బోర్డు బిల్లు పాస్ అవ్వడానికి కావలసినంతమంది ఎంపీలను మేము సిద్ధం చేసి అయితే ఉంచాం. అంతేకాకుండా ఎటువంటి న్యాయ అడ్డంకులు కూడా లేకుండా ఈ వక్ఫ్ బోర్డు బిల్లును తయారు చేసి అయితే ఉంచినాం. వక్ఫ్ బోర్డు ఒక రియల్ ఎస్టేట్ సంస్థలా తయారైంది. నవ్వా న్యూస్ అంటేనా? ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పిన, భూములు కాజేసేవాళ్ళు, అదేవిధంగా భూములు ఆక్రమించేవాళ్ళు, ఇటోళ్ళు అంతా కూడా భూ కబ్జాదారులు చాలామంది డకాయిట్లంతా ఉంటారు. అలాంటి డకాయిట్లో అతి పెద్ద డకాయిట్, మన దేశంలో ఉన్నటువంటి అతి పెద్ద డకాయిట్ ఎవరంటే ఈ వక్ఫ్ బోర్డే. అందుకే దాని కోరలో పీకేయడానికి మేమైతే రెడీ అయిపోయినాం. మేము ఇదంతా చేస్తాంది మన దేశం కోసమే. ఇక రేపు మహారాష్ట్రలో అధికారంలోకి రాగానే మహారాష్ట్రలో మోటగా ఈ మత మార్పిడి నిరోధక బిల్లును అయితే మేము ప్రవేశపెడతాం. మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ఈ మత మార్పిడి అయితే జరుగుతున్నట్టు మా దృష్టికి అయితే వచ్చింది. అందుకే మహారాష్ట్రలో మోటగా పటిష్టమైనటువంటి ఈ మత మార్పిడి నిరోధక బిల్లును అయితే ప్రవేశపెడతాం. తరువాత ఈ మత మార్పిడి నిరోధక బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఆలోచన అయితే చేస్తున్నాం. పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అంటే ఏం తెలిసిన, దేశవ్యాప్తంగా దీన్ని అమలులోకి చేయడం అనేది అర్థం అన్నమాట. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలంటే ఈ మత మార్పిడి నిరోధక బిల్లు అత్యవసరం అంటూ అమిత్ షా గారు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే మన దేశంలో ఈ మత మార్పిడి నిరోధక బిల్లును మోటగా ప్రవేశపెట్టింది ఉత్తరప్రదేశ్లోనే. అది మాత్రం ఎవరు కూడా మర్చిపోదు. ఎందుకంటే తెలిసిన, ఆడ దమ్మున్నటువంటి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ను పరిపాలిస్తున్నారు. అర్థమైంది మీకు? ఉత్తరప్రదేశ్లో బలవంతపు మత మార్పిడులకు పాల్పడినా, లేకపోతే మోసపూరితంగా మత మార్పిడులకు పాల్పడినా, డబ్బు ఆశ చూపించి మత మార్పిడులకు పాల్పడినా 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించేలా యోగి ఆదిత్యనాథ్ గారు ఒక కఠినమైనటువంటి చట్టాన్ని అయితే రూపొందించారు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా అలాంటి మత మార్పిడి నిరోధక చట్టాన్నే మహారాష్ట్రలో కూడా అదేవిధంగా పార్లమెంట్లోనూ ప్రవేశపెట్టే అవకాశం ఉండాలి. అంతేకాకుండా ఈ చట్టం ప్రకారం మత మార్పిడులకు పాల్పడి ఎన్జిఓల లైసెన్సులు కూడా రద్దు చేసే అవకాశం కూడా ఉండాలి. ఈ దెబ్బతో ఈ ఎడారి మతాలు ఉన్నాయి చూసారా, ఎడారి మతాలు అంటే మీకు తెలుసులే, ఈ ఎడారి మతాలకు కూడా ఏంలే చుక్కలు కనపడతాయి. ఎప్పుడో పట్ట పగులు కూడా కనపడతాయి. రాత్రిలో అయితే అందరూ కనపడతాయిలే, వీళ్ళకి మాత్రం పట్ట పగులు కూడా కనపడతాయి. దాంట్లో మాత్రం డౌటేలే. ఎట్లుండదు న్యూస్? అదిరిపోయింది కదా, అట్లుంటుంది. మీకు నేను చెప్పింది కరెక్టే అని చెప్పి భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ న్యూస్కు సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. జై శ్రీరామ్.